పోస్ట్ కోవిడ్ ఓవర్సీస్ మార్కెట్ అనేది విపరీతంగా పెరిగింది. ఎస్పెషల్లీ అప్పటి వరకు తెలుగులో బిగ్గెస్ట్ టెరిటరీ తెలుగు ఫిల్మ్స్ బిజినెస్ వైజ్ గా అనుకుంటే నైజామే. బట్ పోస్ట్ కోవిడ్ ఓవర్సీస్ మార్కెట్ అనేది లీప్స్ అండ్ బౌండ్స్ పెరిగింది. మెయిన్ రీజన్ ఏంటంటే కోవిడ్ టైంలో ఎక్కువగా వేసాల్లో ఈవెన్ గవర్నమెంట్ ఓపెన్ అవ్వగానే, కోవిడ్ తర్వాత లాక్డౌన్స్ ఓపెన్ అవ్వగానే విపరీతంగా వేసాలు ఇచ్చారు. ఇక్కడ నుంచి చాలా మంది యూత్ వెళ్ళి అక్కడ యూనివర్సిటీలో చేశారు. సో యూత్ డ్రివెన్ మార్కెట్ అయ్యి చాలా పెద్ద మార్కెట్ అయ్యింది. స్టార్ హీరో ఫిల్మ్స్ కి కొన్ని సందర్భాల్లో నైజాంతో సమానంగా, కొన్ని సార్లు నైజాం కంటే పెద్ద మార్కెట్ అయిపోయింది ఓవర్సీస్. సో ఇంత క్రూషియల్ మార్కెట్ గురించి ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ gulti.com ఒక స్పెషల్ ఫ్యూచర్ చేయబోతుంది. ఇక్కడ నుంచి ఓవర్సీస్ బిజినెస్ దాని పేరు. రెగ్యులర్ గా మీరు ఓవర్సీస్ బిజినెస్ గురించి తెలుసుకోవాల్సిన అన్ని డీటెయిల్స్ మీకు ఎక్స్క్లూజివ్ వీడియోస్ రూపంలో ఈ సిరీస్ లో చెప్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిరీస్ లో ఫస్ట్ వీడియో వచ్చి అప్కమింగ్ బిగ్ మూవీస్, అన్ని స్టార్ హీరో ఫిలిమ్స్ ఓవర్సీస్ లో ఎంత బిజినెస్ చేసినాయి అనేది చెప్పుకుందాం. ఫస్ట్ పెద్ద సినిమాల్లో టాక్సిక్ అనేది ఫస్ట్ రిలీజ్. ఆబ్వియస్లీ ఫార్స్ దగ్గర ఉన్నాయి దీని రైట్స్. కాకపోతే ఏం జరిగిందంటే జననాయకన్ కూడా ఫార్స్ ఫిల్మ్స్ వాళ్ళే తీసుకున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ జననాయకన్ స్ట్రక్ అయిపోయి డబ్బులు కట్టిన బయర్స్ అందరూ ఇరుక్కుపోయారు. సో ఒక గుడ్ విల్ జెస్చర్ గా వాళ్ళందరికీ వితౌట్ టేకింగ్ ఎనీ మనీ టాక్సిక్ ఓవర్సీస్ రైట్స్ ఫార్స్ వాళ్ళకి ఇచ్చేసింది. ఐడియల్లీ వాళ్ళ జననాయకన్కి ఆల్రెడీ కట్టిన డబ్బులు ఉంటాయి కాబట్టి మొత్తం సినిమా టాక్సిక్ రన్ అయిపోయాక లెక్కలు చూసుకుంటారు. ఇప్పుడు చేసిన జననాయకన్ బయర్స్ అందరికీ గుడ్ విల్ జెస్చర్ గా ఒక 10% కమిషన్ ఇస్తారు. వాల్యుయేషన్ వచ్చి బయట 105 crores అని చెప్తున్నారు. రిలీజ్ అయ్యాక లెక్కలు చూసుకుని ఇప్పుడు బయర్స్ అందరికీ 10% కమిషన్ ఇచ్చేసి మిగతాది వాళ్ళ చేత జననాయకన్ కట్టించుకుంటారు. సో ఇలా బయర్స్ పట్ల కొంత కన్సర్న్ చూపించడం కూడా వెరీ గుడ్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ఫార్స్ ఫిల్మ్స్. అండ్ నెక్స్ట్ వచ్చే ఫిల్మ్ వచ్చి పెద్ది, రామ్ చరణ్ పెద్ది. ఆబ్వియస్లీ ఇప్పుడు టార్గెట్ April 30th కి టార్గెట్ చేస్తున్నారు. చిక్రీ చిక్రీ సాంగ్ వల్ల చాలా హైప్ వచ్చింది. ఫర్దర్ సెకండ్ సింగిల్ కూడా తొందరలో రాబోతుంది. ఈ సినిమాకి 30 crore, అందులో 5 crore రిఫండబుల్ ఎంజీ చేశారు. ఇది ఓన్లీ నార్త్ అమెరికాకి, మిగిలిన టెరిటరీస్ అన్ని ఇంకా క్లోజ్ అవ్వాల్సి ఉంది. ప్రొడ్యూసర్స్ డిస్కషన్ చేస్తున్నారు. వన్స్ అంతా అయిపోయాక ఇది బయటకు అనౌన్స్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేది ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా డ్రాగన్ వచ్చి వాల్యుయేషన్ వచ్చి 55 crore అడ్వాన్స్ చేశారు. ఇది ఓన్లీ నార్త్ అమెరికా అండ్ యూకే. మిగిలిన టెరిటరీస్ ఇంకా టాక్స్ జరుగుతున్నాయి, ఎక్కడ కూడా క్లోజ్ అవ్వలేదు. 55 crore అడ్వాన్స్ డ్రాగన్. అండ్ కల్కి వచ్చి రీసెంట్ టైమ్స్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డీల్ క్లోజ్ చేసుకున్నారు ఫార్స్ వాళ్ళు. 117 crore అవుట్ రైట్ డీల్ అని అంటున్నారు. మరి కంప్లీట్ డీటెయిల్స్ ఇంకా తెలియాల్సి ఉంది. ఇది అంటే షూట్ కూడా ఇంకా స్టార్ట్ అవ్వకుండానే ఇంత పెద్ద డీల్ క్లోజ్ చేశారంటే చాలా పెద్ద విషయం. నెక్స్ట్ వచ్చి స్పిరిట్, ప్రభాస్ సందీప్ వంగ దాంట్లో స్పిరిట్ ఉంది. స్పిరిట్ ఇప్పుడు దాకా బిజినెస్ ఓపెన్ చేయలే. బట్ ఇంట్రెస్టింగ్ వార్త ఏంటంటే ప్రణయ్ రెడ్డి వంగ, సందీప్ రెడ్డి వంగ బ్రదర్, ఆయనే మొత్తం ఓవర్సీస్ తీసుకుంటున్నారని సమాచారం. అది ఎవరి ద్వారా రిలీజ్ చేస్తారో ఏంటి అనేది తొందరలో మొత్తం తెలుస్తుంది. ఫర్ నౌ స్పిరిట్ ఓవర్సీస్ రైట్స్ అనేది ప్రణయ్ రెడ్డి వంగ దగ్గర ఉన్నట్టు తెలుస్తుంది. అండ్ వారణాసి అనేది ప్రస్తుతానికి రాజమౌళి గారు లేకపోతే మహేష్ బాబు గారు హాట్ కేక్ ఫిల్మ్ సినిమా హైయెస్ట్ బిజినెస్ రిజిస్టర్ చేసుకుంటుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రస్తుతానికి ఇంకా టాక్స్ జరుగుతున్నాయి. చాలా మంది బిగ్ ప్లేయర్స్, ఆల్మోస్ట్ ఆల్ బిగ్ ప్లేయర్స్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ గెటింగ్ వారణాసి. తొందరలో ఫైనలైజ్ అవుతాయి అంటున్నారు. ఇప్పుడు ఫైనలైజ్ అయిన రికార్డ్ డీల్స్ క్లోజ్ అవుతుంది. ఫార్స్ ఫిల్మ్స్ అయితే ఈ సినిమా కోసం ఎంతైనా అడ్వాన్స్ ఇవ్వడానికి రెడీగా ఉంది. ఎంజీ డీల్ అంటే కొద్దిగా నెగోషియేట్ అయితే చేస్తారేమో కానీ అడ్వాన్స్ అంటే ఎంతైనా ఇవ్వడానికి రెడీగా ఉందని తెలుస్తుంది. అలాగే అదర్ బిగ్ ప్లేయర్స్ కూడా చాలా ఈగర్ గా ఉన్నారు వారణాసి. అల్లు అర్జున్ అట్లీ సినిమా ఇంకా ఓపెన్ చేయలేదు, ఇంకా టాక్స్ కూడా జరగట్లేదు. అది ఇంకా డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. జైలర్ 2 అనదర్ హాట్ కేక్ ఫిల్మ్, అది కూడా ఇంకా ఓపెన్ చేయలేదు, అది కూడా తెలియాల్సి ఉంది. రామ్ చరణ్ సుకుమార్ ఫిల్మ్ కూడా దెర్ ఇస్ గుడ్ ప్రాబబిలిటీ దట్ అసలు సినిమా స్టార్ట్ అవ్వకముందే ఆ సినిమా కూడా బిజినెస్ క్లోజ్ అయిపోయే అవకాశం ఉంది. ఇంకా అక్కడ దాకా బట్ జరుగుతుంది. అడ్వాన్స్ బేసిస్ లో జరిగే డీల్ కావచ్చు, తొందరలో తెలుస్తుంది దాని డీటెయిల్స్ కూడా.